అందరికీ ఆరోగ్యం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ సమావేశాలకు సిద్ధమైంది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో విజయవాడలో జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. విధి నిర్వహణలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఈ ఒత్తిడిని తట్టుకునే లేక గత సంవత్సరంలో కర్నూలులోనే 3 మరణించారన్నారు. అందరికీ ఆరోగ్యంలో భాగంగా మందుల ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని వారు కోరారు. ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా 300 నుంచి 350 మంది డెలిగేట్స్ గా వస్తారు. దానికి అక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రజా సమస్యలపైన తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా మా కోసం తీసుకునే నిర్ణయాలు కూడా అక్కడ కాన్ఫరెన్స్ హాల్లో దాన్ని చర్చిస్తారు. ఇందాక మన మిత్రులు మందుల మాట్లాడారు. అది కాకుండా రిప్రజెంటేటివ్స్ క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెషన్ చేయాలని, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పరచాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ నిత్యావసర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, ప్రభుత్వ మందుల కంపెనీ అదేవిధంగా వ్యాక్సిన్ పరిస్థితులు కలిసి అదేవిధంగా 3 వ్యాక్సిన్ హౌస్ ని పునరుద్ధరించాలని మేము ముఖ్య ఉద్దేశంతో వెళ్తున్నాము. జనరిక్ మెడిసిన్ మీద 50 రూపాయలు ఉంటే అదే బ్రాండెడ్ దాని మీద కూడా 50 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు సిప్రోఫ్లాక్సిన్ ఉంది, 10 రూపాయలకు అమ్ముతున్నారు బ్రాండెడ్ ప్రొడక్ట్లు. జనరిక్ మెడిసిన్స్ మళ్ళీ 10 రూపాయలు ఎంఆర్పీ ఇస్తే మళ్ళీ అమ్ముతున్నారు, 40% డిస్కౌంట్ అంటారు. అది అర్థం కాని అది కాదు తీసుకోవాల్సింది. 2 రూపాయలకి ఇవ్వండి. సిప్రోఫ్లాక్సిన్ జనరిక్ మెడిసిన్ గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దానిలో తయారు చేసి ఇవ్వండి, ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అక్కడ ప్రైవేట్ సెక్టర్ లోనే తయారు చేసిన మందులు ఇక్కడికి వచ్చిన వాటికల్లా ధరలు తగ్గియట్లేదు. ఇప్పుడు రామిప్రజోల్, డాంపిరిడోల్ ప్రస్తుతానికి ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ 20 రూపాయలు అమ్ముతున్నారు ఒక క్యాప్సూల్ అమ్ముతున్నారు. ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా